ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరణ్, నువ్వు రాసిన లెటర్ చూశాను. నీతో వచ్చి మాట్లాడదామనుకున్నాను, కానీ నువ్వు నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడవని అర్థమైంది. చాలా విషయాల్లో నేనంటే నీకిష్టమని చెప్పావు. దాంతో పాటు నేనంటే నీకిష్టం లేదని కూడా చాలాసార్లు చెప్పావు. అన్ని విషయాల్లో నచ్చిన నేను ఈ ఒక్క విషయంలో ఎందుకు నచ్చను అనుకుంటూనే ఇంతవరకు వచ్చాను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావు, నన్ను ప్రేమిస్తావు, ఇష్టపడతావని ఆశతో ఉన్నాను. మనిద్దరి పరిచయం అనుకోకుండా జరిగింది. ఆ తర్వాత మనమిద్దరం గెస్ట్ హౌస్ లో ఉండడం, నిశ్చితార్థం జరగడం, అదిలా పెళ్లి వరకు రావడం, ఇదంతా పరిస్థితుల కారణంగా జరిగింది. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేనంటే ఇష్టం లేదని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యావంటే, ఇంకా నేను అర్థం చేసుకోకపోతే నీ మీద నాకున్నది ప్రేమెందుకు అవుతుంది? ఈ సమయంలో నువ్వింట్లో నుంచి వెళ్ళిపోయి అందరి ముందు దోషవ్వడం నాకిష్టం లేదు. కాబట్టి ఆ పనేదో నేనే చేస్తాను. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇదేంటి, ఈ లెటర్ రాసింది నేను కాదు కదా? అంటే నేను వెళ్ళిపోతున్నానని తెలిసి ఆ లెటర్ చదివి పల్లవి వెళ్ళిపోతుందా? థ్యాంక్ గాడ్. ఏంటన్నది? అబ్బే ఏం లేదు మమ్మీ. చేతిలో ఏదో లెటర్ పెట్టుకుని ఏం లేదంటారేంటి బావగారు? లెటర్ ఏం కాదు, ఇది ఏదో చిత్తు కాగితం. కంటికి కనిపిస్తుంటే లేదంటావేంట్రా? ఏంట్రా ఇది? నన్ను అడుగుతావేంటి మమ్మీ? ఆ పల్లవికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట, అందుకే ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే ఎలా రా? ఏంటి మమ్మీ అంత టెన్షన్ పడతావు? నాకు అసలు ఆ పల్లవి అంటేనే ఇష్టం లేదు. నీకు ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే పట్టించుకోకుండా అంతా నీ మంచికే అంటూ నన్ను ముందుకు తీసుకుంటూ వచ్చావు. అందుకే యాక్చువల్గా నేనే పెళ్లిలో నుంచి వెళ్ళిపోతామని లెటర్ రాసి పెట్టాను. ఆ పిచ్చిదా లెటర్ చూసి నాకంటే ముందు తనే వెళ్ళిపోయింది. నువ్వు బాధపడినా సరే నేనైతే హ్యాపీ మమ్మీ. అయ్యో, ఏంట్రా హ్యాపీ పిచ్చోడా? ముందు అది ఎక్కడుందో చూద్దాం పదండి. భగవంతుడా, పల్లవి లైఫ్లో ఫస్ట్ టైం నా కోసం ఒక మంచి పని చేసింది. తను అనుకున్నది జరిగేలా చేయి స్వామి. వీళ్ళెవ్వరికీ కనపడకుండా చూడు. థ్యాంక్ యూ పల్లవి.
ముసుగేసిన ఎదలో చిగురేసిన కలలే నా సమీపమంతా నీ వసంత కేళే చెలి ప్రపంచమంతా నీ కలే కనాలే ఆ ఎండమామున భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం ఎక్కడైనా కనిపించిందా? లేదండి, తన గదిలో లేదు. మండపం చుట్టూ వెతకమండి, ఎక్కడ కనిపించట్లేదు. ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. ఆ? నువ్వు లెటర్ రాయబట్టే అది చూసి అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. పల్లవి ఇంట్లో లేదన్న విషయం తెలిస్తే గుండమ్మ కాని మీ బామ్మ కాని ఎంత గొడవ చేస్తారో తెలుసా? నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నామండి. గుండమ్మ, ఆ రోజు వీళ్ళు అప్పుడు మన ఇంటికొచ్చి పల్లవి వాళ్ళ పెళ్లి జరగడానికి గొడవ పడిన వాళ్ళు కదా? అవునమ్మా. మీ కోడలు గారు ఏదో పెళ్ళాపడానికి అప్పుడు ప్రయత్నాలు చేస్తుంటే గొడవ పడ్డాం. కానీ ఇప్పుడు పెళ్లి జరిపిస్తున్నారు కదా, అందుకే అక్షింతలు వేసి దంపతులను ఆశీర్వదిద్దామని వచ్చాం. వీళ్ళొచ్చారేంటి మమ్మీ? రాకుండా ఎందుకుంటారా? ఆ గుండం ఏమైనా తక్కువదా? అన్ని విధాలుగా పకడ్బందీగా ఏర్పాటు చేసుంటుంది. ఈ పెళ్లి చేసుకోరా, నీ జీవితం బావుంటుందంటే విన్నావా? మొత్తం నాశనం చేసావు. ఇంతకీ సుమలత గారెక్కడా? అదిగో మమ్మీ, మమ్మీ పిలుస్తున్నారు, రా. నమస్కారం అండి. నమస్కారం అండి.